పురం రవి, మాది మనుగురు మండలం బాపనగుంట గ్రామం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహించుకుంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను వింటూ వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజాపాలన అందిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటామని తెలుపుతున్నాము. చాలా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇచ్చిన గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులకే వచ్చేసి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఉచిత ఆరోగ్యశ్రీలో ఉచిత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఇప్పుడు మహిళలకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కానీ, వితంతువులకు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ కానీ, రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, అలాగే వికలాంగులకి ఇలా చాలా మంది కూడా మంచి ఇందిరమ్మ ఇల్లులు కానీ ఇట్లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. చెప్పిందే చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చినందుకు ఈ ప్రజలు గెలిపించి ఆమె రుణం తీర్చుకున్నారు. అలాగే వారు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మాట ఇస్తే మడవ తిప్పదు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను మళ్ళీ గ్యారంటీలను గెలవగానే అమలు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.